నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల చేతిలోనే కాంగ్రెస్ కౌంట్ డౌన్ స్టార్ట్. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్. బెంగళూరు రేవ్ పార్టీపై దర్యాప్తు ముమ్మరం. అవసరమైతే విచారణకు రావాలంటూ పలువురికి నోటీసులు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారిని సస్పెండ్. 200 కోట్లకు టోకరా వేసిన వాణిబాల దంపతులు. రికార్డు స్థాయిలో పసిడి వెండి ధరలు. 1,00,000 మార్కును దాటిన సిల్వర్ ప్రైజ్. చురుకుగా కదులుతున్న నైరుతి పవనాలు. జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలకు రాక. సిట్ దర్యాప్తు పూర్తయింది. అల్లర్లకు బాధ్యులు ఎవరో తేల్చేసింది. పోలింగ్ రోజు మరుసటి రోజు ఏపీలో జరిగిన అల్లర్లపై సిట్ నివేదికను డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. ఇక చర్యలే మిగిలి ఉన్నాయి. సిట్ ఏపీ అల్లర్లపై మరో నివేదిక ఇవ్వనుంది. ప్రాథమిక నివేదికలోనే కీలక సిఫార్సులు గుర్తించిన అంశాలు పొందుపరిచింది. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ కేసులపై పర్యవేక్షణ ఇకపై కూడా చేయనుంది. కేసుల పర్యవేక్షణపై పురోగతితో మరో రిపోర్ట్ సిద్ధం చేయనుంది. అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నట్లు సిట్ నివేదికలో పేర్కొంది. మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని తెలిపింది. 2 గ్రూపులుగా విడిపోయి దాడులకు, ర్యాలీలు, కర్రలతో తెగబడ్డారని స్పష్టం చేసింది. అల్లర్లపై నమోదైన కేసుల దర్యాప్తుపై నిరంతరం పర్యవేక్షణ చేయనున్న సిట్ పురోగతి రిపోర్ట్ కౌంటింగ్ లోపు డీజీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నమోదు చేసిన కేసులో అదనపు సెక్షన్లు జోడించడానికి కోర్టులో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని సూచించారు. అరెస్టు చేయడంతో పాటు తర్వాత ఛార్జీ షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అనేక లోపాలు గుర్తించినట్లు దర్యాప్తులో తేలినట్లు సిట్ బృందం పేర్కొంది. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రాథమిక నివేదిక సిట్ డీజీపీకి అందజేసింది. 2 గ్రూపులు విడిపోయిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పదునైన రాళ్లతో దాడులు చేసుకున్నట్లు సిట్ గుర్తించింది. అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 7 కేసులు నమోదైనట్లు పేర్కొంది. 728 మంది అల్లర్లలో పాల్గొన్నట్లు గుర్తించింది. ఇప్పటి వరకు రాళ్ల దాడిలో పాల్గొన్న 396 మందిని పోలీసులు గుర్తించినట్లు తెలిపింది. అల్లర్లలో పాల్గొన్న మరో 332 మందిని గుర్తించాల్సి ఉంది. ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీకి చెందిన 91 మందిని అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న 634 మందిని అరెస్ట్ చేయడానికి పోలీసు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మరో 3కి 41A నోటీసులు జారీ చేశారు. తాడిపత్రిలో నమోదైన కేసులతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్ష, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ కుమారుడు ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్ రెడ్డి ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి.
ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లును ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వెల్లడించింది. గత ఆగస్టు నుంచి ఈ బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయని, వీటి విలువ సుమారు 1500 కోట్ల వరకు ఉందని వారు అంటున్నారు. 530 కోట్ల విలువైన బిల్లులను CFMSలో అప్లోడ్ చేసినట్లు ఈ నెల 22న CEO చెప్పారు. ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సుమారు 50 కోట్ల బిల్లులు చెల్లింపులే జరిగాయి. ప్రభుత్వం బిల్లు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ రేపటి నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వెల్లడించింది. గత ఆగస్టు నుంచి ఈ బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయని, వీటి విలువ సుమారు 1500 కోట్ల వరకు ఉందని వారు అంటున్నారు. 530 కోట్ల విలువైన బిల్లులను CFMSలో అప్లోడ్ చేసినట్లు ఈ నెల 2న CEO చెప్పారు. ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సుమారు 50 కోట్ల బిల్లులు చెల్లింపులే జరిగాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం నిరసిస్తూ రేపటి నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఎందుకు రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి? దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇప్పటి వరకు కూడా ఏపీలో ఆరోగ్య సేవలు అనేది కూడా జరగడం జరిగింది. ఏదైతే పెండింగ్ బకాయిలు ఉంటాయో వాటి వరకు ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి బకాయిలు విడుదల కాకపోవడంతో ఇటు ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి సంస్థ అయితే కనుక ఇక దీనికి సంబంధించి సేవలు నిలిపివేస్తామంటూ కూడా ఇక ఏదైతే ఎన్నికల సంఘానికి అదేవిధంగా CS కి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే గతంలో ఇచ్చినటువంటి బకాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొంత మేరకు కూడా చెల్లించారు. పెద్ద ఎత్తున అయితే కనుక ఇంకా పెండింగ్ బకాయిలు అనేది కూడా ఉన్నాయి. దీనిపై అయితే కనుక ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడంలో జాప్యం జరిగింది అంటూ కూడా ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సంస్థ అయితే కనుక పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుందని చెప్పుకోవాలి. దీనిపై అయితే కనుక రేపటి నుంచి ఓపీలు ఏదైతే ఆరోగ్యశ్రీలో చేస్తున్నటువంటి ఏవైతే వైద్య సేవలు ఉంటాయో వాటికి వారు నిలిపివేస్తామా అంటూ కూడా ఇక ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి CS కి అయితే కనుక నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. సోని, థ్యాంక్ యూ సంతోష్. పసుపు పండుగ వాయిదా పడింది. జూన్ 4న ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో కొద్ది రోజుల పాటు మహానాడును వాయిదా వేయాలని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా ఉంటే బాగుండేదని కొందరు అంటుంటే, కొద్ది రోజులు ఆగి నిర్వహించడమే సరైనదని అంటున్నారు మరికొందరు. ఇలా వేర్వేరు అభిప్రాయాలు ఎన్నికల ఫలితాల ముంగిట వ్యక్తమవడానికి కారణమేంటి? దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి స్టేజ్కొచ్చేసింది. జూన్ 1న ఆఖరి దశ పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత 3 రోజులకు అంటే జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు సైతం రానున్నాయి. దీంతో ఏపీలో అధికారం చేపట్టబోయేది ఎవరు, ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యేది ఏ పార్టీ అన్నది తేలనుంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా మహానాడును ఘనంగా నిర్వహిస్తూ వస్తుంటుంది. ఆంధ్రుల అభిమాన నేత, టీడీపీ వ్యవస్థాపకుడైన సీనియర్ ఎన్టీఆర్ జయంతి మే 28. దీంతో ప్రతి ఏటా ఆయన జయంతి కలిసి వచ్చేలా పార్టీ పండుగను మహానాడు పేరుతో నిర్వహిస్తున్నారు. మొదటగా ఎన్టీఆర్ను స్మరించుకోవడం ద్వారా కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆ సంవత్సరం ఎలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకెళ్లాలన్న దానిపై నేతలంతా చర్చిస్తారు.
చివరకు తీర్మానాలు చేసి ఆమోదిస్తారు. వాటి ప్రకారం పార్టీ భవిష్యత్ కార్యాచరణ చేపడతారు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా ఇదే పద్ధతి సాధారణంగా పాటిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ పరంగా చూస్తే పసుపు పండుగగా అభివర్ణించే మహానాడుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే కొన్నిసార్లు మాత్రం మహానాడును నిర్వహించలేకపోయారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వమే ఏపీలో ఏర్పడింది. కానీ మే 16న ఫలితాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సమయం చాలదని మహానాడును జరపలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడ్డాయి. అప్పుడు టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో మహానాడును ఆ ఏడాది నిర్వహించకుండా రద్దు చేశారు. ఇక ప్రపంచాన్ని వణికించిన కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు పసుపు పండుగ జరపలేదు. రెండు 2022లో మళ్లీ ప్రకాశం జిల్లాలో మహానాడు నిర్వహించారు. 2019 పరాజయం తర్వాత నిస్తేజంగా, నిశ్శబ్దంగా ఉన్న టీడీపీ శ్రేణులు అప్పట్నుంచి యాక్టివ్ అయ్యాయన్న ప్రచారం సాగింది. ఆ తర్వాత 2023లో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో నిర్వహించారు. ఇక 2024 విషయానికొస్తే మే 13న ఎన్నికలు నిర్వహించగా జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా మహానాడు జరపడం సరికాదన్న అభిప్రాయానికొచ్చింది టీడీపీ అధిష్టానం. అందుకు బదులుగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గ్రామాన పార్టీ జెండాలు ఎగురవేయడం, రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు పార్టీ అధినేత. ఎన్నికల ఫలితాల ముంగిట టీడీపీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అంతర్గతంగా పార్టీ నేతల్లోనే చర్చ సాగుతోంది. కొందరు మహానాడును వాయిదా వేయడాన్ని సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం అలా ఎందుకు చేశారు, దాని వెనుకున్న కారణాలేంటి అన్న ఆలోచన చేస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తాయనగా టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణయానికి గల కారణాలను ఓసారి విశ్లేషిస్తే మహానాడు నిర్వహణకు, ఎన్నికల ఫలితాలకు మధ్య పెద్ద గ్యాప్ లేదు. పైగా ఓవైపు చాలా ప్రాంతాల్లో పోటాపోటీగా పోలింగ్ జరిగిందన్న సమాచారం పార్టీకి చేరింది. ఓవైపు పార్టీ క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు పైకి అధికారంలోకి వచ్చేది మేమేనని, అది కూడా 130 నుంచి 150 సీట్లు సాధిస్తామని పసుపు శ్రేణులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో తేడా అంత ఉండకపోవచ్చన్న సమాచారం పార్టీ అధినేతకు చేరినట్లు తెలుస్తోంది. ఎవరు గెలిచినా స్వల్ప తేడానే ఉండొచ్చన్న అంచనాలుండడంతో ఒకవేళ మహానాడు జరిపినా ఆ వేదికగా నేతల ప్రసంగాలు, ఉత్సాహాలు వేరేగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం ఫలితాల్లో తేడా కొట్టినా ఎన్నో విమర్శలు వెల్లువెత్తడం ఖాయమన్న చర్చ పార్టీ అధినేత సమక్షంలోనే నేతల మధ్య ప్రస్తావనకొచ్చినట్లుగా సమాచారం. దీంతో ఏ వేడుక చేసినా రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితేనే మంచిదన్న అభిప్రాయం మెజారిటీ వర్గాల్లో వ్యక్తమవడంతోనే చివరకు వాయిదాకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఓవైపు అధికారంలోకి వచ్చేది మేమేనని చెబుతూనే ఇలాంటి పరిస్థితుల్లో మహానాడు వాయిదా వేయడం ద్వారా పార్టీ నేతల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నెగిటివ్ సంకేతాలు వెడతాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు వైసీపీ అధినేత మొదట్నుంచి వైనాట్ 175 అనే నినాదం వినిపిస్తున్నారు. పైగా పోలింగ్ పోటాపోటీగా జరిగిందన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో జగన్ ఇటీవలే ఐపాక్ టీం దగ్గరకు వెళ్లిన సమయంలో 2019 ఎన్నికల కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు, ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాంటప్పుడు మహానాడు నిర్వహించి ఆ వేదికగా పార్టీ విజయావకాశాలపై ఓ అభిప్రాయం చెప్పినంత మాత్రాన పోయేదేమీ లేదన్నదే మరికొందరు చెప్పే మాట. మొత్తంగా ఎలా చూసినా నేతల అభిప్రాయాలన్నీ సావధానంగా విని, ఆలోచించి మహానాడు వాయిదాకు మొగ్గు చూపారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీంతో రాబోయే రోజుల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరిగింది. టేక్ రెస్ట్. ఏపీలో వివిధ పార్టీల అధినేతల మాట ఇప్పుడు ఇదే. అవును, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ప్రధాన పార్టీల అధినేతలు విదేశాల్లో సెదతీరుతున్నారు.
ఇన్నాళ్ళు తిరిగలేని విధంగా ప్రచారం చేసిన వారంతా కాస్త రిఫ్రెష్ అయి మళ్ళీ సొంత గడ్డపైకి అడుగుపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు పోలింగ్ ముగిసింది. నువ్వా నేనా అన్నట్లుగా 2 నెలల పాటు ప్రచారం హోరెత్తింది. అంతకు కొన్ని నెలల ముందు నుంచే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలు రచించిన నేతలు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక మరింతగా శ్రమించారు. పైగా నడి వేసవి కావడంతో ప్రచారం చేయడం ఓ రకంగా ఎవరికైనా సవాలే. కానీ ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు కావడంతో ఎంత వేడి ఉన్నా తగ్గేదేలే అన్నట్లుగా నేతలు ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలోనే పవన్ సహా పలువురు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అయినా 1-2 రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి ఎన్నికల క్యాంపెయినింగ్ చేశారు. అలాంటి నేతలంతా ఇప్పుడు పోలింగ్ ముగియడంతో సేద తీరుతున్నారు. కొందరు దేశంలోనే వివిధ ప్రాంతాలకు వెళ్లగా మరికొందరు విదేశాల్లో విహారయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. సతీ సమేతంగా లండన్ వెళ్లిన ఆయన తన కుమార్తెలతో కలిసి టూర్ను ఎంజాయ్ చేస్తున్నారు. అట్నుంచటే సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్ అంతా పూర్తి చేసుకుని జూన్ 1 నాటికి ముఖ్యమంత్రి విజయవాడ రానున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అమెరికా వెళ్లారు. పోలింగ్ ముగిసిన వెంటనే తిరుమల వెళ్లిన చంద్రబాబు ఆ తర్వాత వారణాసితో పాటు షిరిడీ సహా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తాజాగా తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లారు చంద్రబాబు. అయితే వైద్య పరీక్షల కోసం అని టీడీపీ నేతలు చెబుతున్నా ఇప్పటికే ఆయన తనయుడు నారా లోకేష్ కుటుంబం కూడా అక్కడే ఉండడంతో మెడికల్ టెస్టుల అనంతరం స్వల్ప విరామం తీసుకుని ఫలితాలకు ముందే హైదరాబాద్ చేరుకోనున్నారు చంద్రబాబు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలోనే స్వల్ప అస్వస్థతకు గురైన పవన్ వైద్యుల సూచనల మేరకు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం వీళ్లే కాదు, వైసీపీ, టీడీపీకి చెందిన పలువురు నేతలు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ ప్రాంతాల్లో సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఎవరు ఎక్కడున్నా ఎన్నికల ఫలితాల నాటికి అంతా ఏపీకి తిరిగి రానున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో పార్టీ నిర్వహించినట్లు రిపోర్టులో పోలీసులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన బిజినెస్ మెన్ వాసు పార్టీ నిర్వహించగా మొత్తం 150 మంది హాజరయ్యారు. పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మినట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం నుండి నాన్ స్టాప్గా పార్టీ నిర్వహించినట్టు పోలీసులు చెప్తున్నారు. భారీ మ్యూజిక్, డీజేలు పెట్టి డ్రగ్స్ విక్రయిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారని బెంగళూరు పోలీసులు చెప్పారు. నిన్న ఉదయం 3 గంటలకు గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పై రైడ్ చేశామని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీలో 5గురిని అరెస్ట్ చేశామని, నిర్వాహకుడు వాసుతో పాటు 4గురిని అరెస్ట్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో అధికారులు చేర్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. అయితే రేవ్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులు, రాజకీయ, వ్యాపారవేత్తలను పట్టుకున్నారు.
ఎండిఎంఏ డ్రగ్స్, గంజాయితో పాటు 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక బెంగళూరు రేవుపాటి రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, సోని, బెంగళూరు రేవుపాటి మొత్తం మీద వీకెండ్ కావడంతో వాసు అనే వ్యక్తి జన్మదిన వేడుకల సందర్భంగా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఏదైతే ఉందో అందులో దాదాపు 150 మందిని ఏదైతే తెలుగు, తమిళ అలాగే కన్నడ పరిశ్రమలకు చెందినటువంటి సెలబ్రిటీలతో పాటు సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు అలాగే అనేక మంది కూడా రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు అనేసి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ను కూడా కాసేపటి క్రితమే బెంగళూరు పోలీసులు రివీల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా సినీ ప్రముఖులకి సంబంధించి కావచ్చు, రాజకీయ ప్రముఖులకి సంబంధించి కావచ్చు ఎవరి ప్రస్తావన కూడా తీసుకురాలేదు. దాదాపు 150 మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ పార్టీ మొత్తం కూడా సన్సెట్ టు సన్ రైజ్ అన్న నేపథ్యంలో మొత్తం ఆల్కహాల్ దగ్గర నుంచి డ్రగ్స్ వరకు ప్రతి ఒక్కటి మందు, చిందు, విందు ఈ 3 ఆస్పెక్ట్స్లో ఈ పార్టీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి బెంగళూరు పోలీసులు అయితే ప్రతి ఒక్క చోట చర్చనీయాంశమైంది. విఐపీలు ఎవరి పేరుని కూడా ఇప్పటి వరకు కూడా ప్రస్తావించలేదు బెంగళూరు పోలీసులు. అలాగే ఏదైతే సినీ ప్రముఖులకి సంబంధించి మన టాలీవుడ్కి సంబంధించి నటి హేమ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఈ కేసుని తప్పుద్రోవ పట్టించడంలో హేమ పోలీసుని తప్పుదోవ పట్టించారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే బెంగళూరు రేవుపాటిలో అరుణ్ అనే వ్యక్తి మొత్తం కూడా అరేంజ్మెంట్స్ మొత్తం కూడా ఎలక్ట్రానిక్ సిటీలో చేసినట్టుగా తెలుస్తుంది. జిఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఈ జిఆర్ ఫామ్ హౌస్ కూడా ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిందిగా కూడా తెలుస్తోంది. ఈ కేసు ఏదైతే ఎంఎండిఏ డ్రగ్స్ తో పాటు కొకైన్, హెరాయిన్ అలాగే ఆల్కహాల్ భారీ మొత్తంలో కూడా ఈ లభ్యమైనట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ 150 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వాళ్ళ బ్లడ్ శాంపిల్స్, హెయిర్ అలాగే నెయిల్స్ ఈ మూడింటిని కూడా శాంపిల్స్లో భాగంగా కలెక్ట్ చేయడం జరిగింది. వీరు ఎంత మోతాదులో డ్రగ్స్ సేవించారు అలాగే ఈ పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ పార్టీ మొత్తం కూడా కేవలం సన్ రైజ్ టు సన్సెట్ ఈ థీమ్ తోనే మొత్తం కూడా నడిచినట్టుగా తెలుస్తోంది. డీజే సౌండ్స్, విపరీతమైన డీజే సౌండ్స్ తో పాటు అలాగే ఏదైతే అసభ్యకరమైనటువంటి నృత్యాలతో పాటు మొత్తం ఈ రేవ్ పార్టీ నేచరే చాలా డిఫరెంట్ గా కండక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం చిల్ అవ్వడానికి రాజకీయ ప్రముఖులతో పాటు అలాగే సినీ ప్రముఖులు అలాగే సమ్మర్ సెషన్స్ కాబట్టి సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి సమ్మర్కి సంబంధించి కావచ్చు అలాగే లోక్సభ ఎన్నికల ఇది కూడా ముగిసింది కాబట్టి మొత్తం ఈ 3 ఆస్పెక్ట్స్లో చిల్ అవుదానన్న నేపథ్యంలోనే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అలాగే సెలబ్రిటీలు మొత్తం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ కేసు ఏదైతే ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి 150 మంది పైచిలకు ఇప్పటికే అభ్యర్థులు ఉన్నారు అన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇందులో ఎక్కడా కూడా రాజకీయ అలాగే సినీ ప్రముఖుల గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారిందనేసే తెలుస్తుంది. అరుణ్, సిద్దికి అలాగే ఎవరైతే ఈ వాసు అనే వ్యక్తి జన్మదిన వేడుకల సందర్భంగానే ఈ పార్టీని కండక్ట్ చేశారు అంటున్నారు. అసలు వాసు అనే వ్యక్తి జన్మదినం ఆ రోజైనా సండేనైనా అన్న కోణంలో కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఓవరాల్గా డ్రగ్స్ కేసు రేవ్ పార్టీ ఏదైతే ఉందో రేవ్ పార్టీ కాస్త ఆల్కహాలు, డ్రగ్స్ అలాగే మొత్తం కూడా ఈ పార్టీలో డ్రగ్సే ఎక్కువగా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎండిఎంఏ శాతం మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు డ్రగ్స్ పెడ్లర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, వీరు గోవా నుంచి తరలిస్తున్నారా లేకపోతే ఇతరత్ర దేశాల నుంచి వీరికి సరఫరా అవుతుందా అన్న కోణంలో ఈ డ్రగ్స్ కి సంబంధించే పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ చేస్తున్నారు. మొత్తం మీద రేవ్ పార్టీలో టాలీవుడ్ కి సంబంధించినటువంటి వ్యాపార, రాజకీయ ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ఉన్నారు. అందులో భాగంగా టాలీవుడ్ నటులు ఎవరైతే ఉన్నారో నటీనటులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద శ్రీకాంత్ కూడా నిన్న క్లారిటీ ఇవ్వడం, నటుడు శ్రీకాంత్ కూడా నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాను ఈ రేవ్ పార్టీలో ఇన్వాల్వ్ అవ్వలేదు, తన పేరు ప్రస్తావిస్తున్నారు మీడియాలో కూడా కథనాలు వస్తుంటేనే చూసి మేము నవ్వుకున్నామన్న కోణంలోనే కూడా తను ఒక వీడియోని రివీల్ చేయడం జరిగింది. హేమ చూసుకున్నట్టయితే హేమ అయితే
ఆ పార్టీలో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆమె ఉన్నటువంటి లొకేషన్లో ఇచ్చినటువంటి ఒక ఏదైతే వీడియో విజువల్ ఏదైతే ఉందో, క్లారిటీ కోసం ఇచ్చినటువంటి వీడియో విజువల్ ఏదైతే ఉందో అందులో పక్కాగా హేమ ఉన్నట్టుగా కూడా రివీల్ అయిపోయింది. కాబట్టి హేమ ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు, అలాగే తన మీద ఎలాంటి ఆరోపణలు చేశారో దాన్ని ఖండించడానికి తను చాలా పక్కా ప్లాన్ వేసిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసులు అయితే ఏదైతే బెంగళూరు పోలీసులు అయితే నటి హేమ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనుకోవడంలో కూడా పేర్కొనడం జరిగింది. సోని, యశుష, మొత్తానికి ఈ పార్టీ ఇచ్చింది ఎవరు? మొత్తం 150 మంది హాజరయ్యారని తెలిసింది. మరి పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ అప్డేట్ తెలుస్తుంది. మరి ఈ డ్రగ్స్ ఎవరి ద్వారా వచ్చాయి, అసలు ఎవరు అమ్మారో ఏమైనా సమాచారం ఉందా? మొత్తం మీద పార్టీని కండక్ట్ చేసినటువంటి వ్యక్తి వాసు అనే వ్యక్తి. ఈ పార్టీ మొత్తం కూడా వాసు జన్మదిన నేపథ్యంలోనే జరిగింది అనేసి మాత్రమే ప్రస్తుతం మనకున్నటువంటి ప్రాథమిక ఆధారంగా తెలుస్తుంది. మరోవైపు ఈ పార్టీ మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం కూడా చేసినటువంటి వ్యక్తి అరుణ్ అనే వ్యక్తి వాసుకి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి. అలాగే సిద్దికి, వీళ్ళందరూ కూడా, అలాగే డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో ప్రధానంగా 4 పేర్లు ప్రస్తావనకు వచ్చింది. అలాగే ఎఫ్ఐఆర్లో మాత్రం బెంగళూరు పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్లో ఇంతవరకు కూడా విఐపీస్ పేర్లని, రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీరి పేర్లని నమోదు చేయకపోవడంతో సర్వత్రా అయితే దీనికి సంబంధించి అందరూ కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఏదైతే విఐపీల పేర్లు మెన్షన్ చేయకపోవడంతో ఈ మొత్తం ఈ రైట్స్కి సంబంధించి ఏం జరిగింది అన్న కోణంలో అటు కాలీవుడ్ కావచ్చు, అలాగే టాలీవుడ్ కావచ్చు, అలాగే మాలీవుడ్ మొత్తం ఈ ప్రముఖులందరూ కూడా అవాక్కైనట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం సెలబ్రిటీస్, రాజకీయ ప్రముఖులు ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారని డే 1 మీడియా మొత్తం కూడా కథనాల్లో కావచ్చు, అలాగే విజువల్స్లో కావచ్చు క్లియర్గా చూపిస్తున్నప్పటికీ ఇంతవరకు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో మాత్రము పలువురు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్న నేపథ్యంలోనే ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కూడా మనం చూసుకోవచ్చు. సోని, మొత్తానికి ఈ దందా ఎన్ని గంటల సమయంలో జరిగింది? మొత్తం మీద నైట్ 10:30 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ దందా ఏదైతే ఉందో, డ్రగ్స్, డీజే, అలాగే అశ్లీల నృత్యాలు మొత్తం కూడా శనివారం రాత్రి ఆదివారం రాత్రి 9:30 నుంచి ఉదయం తెల్లవారుజామున 4:30 వరకు కూడా ఏదైతే ఈ థీమ్ మనం మొదటిగా చెప్పుకున్నట్టుగా సన్సెట్ టు సన్ రైజ్, ఏదైతే సూర్యుడు ఉదయించేటప్పటికి ఇది క్లోజ్ అయిపోవాలి, సూర్యుడు అస్తమించేటప్పటికి ఇది స్టార్ట్ అవ్వాలి అన్నది నేపథ్యంలోనే ఈ పార్టీని కండక్ట్ చేశారు. మొత్తం ఈ రేవ్ పార్టీ నేపథ్యం సూర్యాస్తమయం టు సూర్యోదయం, ఈ కాన్సెప్ట్తోనే ఈ రేవ్ పార్టీ మొత్తం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఇందులో మొత్తం కూడా విఐపీసే ఉన్నారు. ఈ విఐపీస్ మొత్తం కూడా పోలీసులని మభ్యపెట్టారా, లేకపోతే ఎఫ్ఐఆర్లో ఎందుకు ఈ విఐపీస్ పేర్లు రాలేదు అన్న కోణంలో అయితే పలువురు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయంగా కూడా అనేక మంది, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతని వెహికల్ కూడా అక్కడ దొరకడం జరిగింది. ఆ స్టిక్కర్ ఏదైతే ఉందో ఆ స్టిక్కర్ కి సంబంధించి కూడా పోలీసులు నిన్న ఏదైతే మీడియాకు కూడా ఇచ్చినటువంటి ఏదైతే విజువల్స్ ఏదైతే ఉందో విజువల్స్ లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి వెహికల్ కూడా అక్కడ పట్టుబడడం జరిగింది. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అలాగే హేమ కావచ్చు, అలాగే శ్రీకాంత్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో మేము ఇన్వాల్వ్ అవ్వలేదు, మా పేరుని మీడియా పదే ఉచ్చరిస్తోంది అన్న కోణంలోనే వారు పేర్కొనడం జరుగుతుంది. అలాగే గోవర్ధన్ రెడ్డిది కూడా వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ కూడా ఎప్పుడో 2023లోనే దీని డ్యూరేషన్ కూడా అయిపోయింది. ఎమ్మెల్యే వాహనానికి సంబంధించినటువంటి ఒక ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి స్టిక్కరింగ్ కి కూడా ప్రోటోకాల్ కి సంబంధించి కూడా అది మొన్నటితోనే అయిపోయింది. ఇది ఎవరు వాడారో తెలియదు అన్న కోణంలో అతను కూడా ఈ కేసుని తారుమారు చేయడానికి తన ఇన్వాల్వ్మెంట్ లేదు అన్న కోణంలో తను కప్పిపుచ్చుకోవడానికి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఉషా. As a KV bulletin updates, for more updates keep watching Sadhana News.